ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమా 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడానికి సమస్తాన్ని సమకూడి జరుగునంట. అవును దేవుని బిడ్డలారా, మనము దేవుని ప్రేమించు వారమై ఉంటే, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారమైతే మనకు మేలు కలుగునట్లు దేవుడు సమస్తాన్ని జరిగించదను అని వాగ్దానం చేయుచున్నాడు. ఇంతవరకు నీ జీవితంలో నీకు మేలు కలుగలేదంటే నీవు దేవుణ్ణి మనసారా ప్రేమించడం లేదేమో ఒక్కసారి పరిశీలించుకో. దేవుని ప్రేమ కలిగి దేవునికి ఇష్టలైన వారముగా మనము జీవించినప్పుడు మనకు మేలు కలగడానికి దేవుడు సమస్తమైన కార్యములను జరిగించువాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇది జరుగును, అది జరగదు అన్న పరిస్థితి లేదు. ఆయన సమస్తమును మనకు మేలుకరముగా జరిగించేటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రేమలో నిలిచి ఉన్న వారిని ఆయన ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టువాడు కాదు. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమైనటువంటి మేలు కలిగిన కార్యములను జరిగించటములో ఆయన ముందు ఉంటాడు. దేవుని బిడ్డలారా, దావీదు ఆయన ప్రేమకు పాత్రుడైన మనుష్యుడు. అందుకని గొర్రెల దొడ్డిలో నుండి దేశపు రాజుగా ఆయన హెచ్చింపబడ్డాడు. దానియేలు బబులోను దేశంలో బానిసగా వెళ్ళినటువంటి వాడు. దేవుణ్ణి ప్రేమించినాడు కనుక దేవుడు ఆ దేశములోనే అతన్ని ఉన్నతమైన మనుషునిగా, రాజు తర్వాత అధికారము కలిగిన వానిగా రాజు అతన్ని హెచ్చించినాడు. తన బిడ్డలకు, తనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కలుగునట్లుగా ఆయన వారిని ఆశీర్వదించు. నిన్ను కూడా ఈ ఉదయకాలమందు ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. నీవు ఆయన్ని ప్రేమించుచున్నావా? ఆయన సంకల్పం చొప్పున పిలువబడినావా? ఆయనను ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకు నమ్మకమైన వారుగా ఉన్నప్పుడు మీకు సమస్తమైనవి సమకూడి జరుగుతాయన్న సత్యాన్ని ఈ దినము మీ ముందు ఉంచుతూ ప్రార్థనలోనికి ప్రవేశించుదాం. గనుడా, నిన్ను ప్రేమించే నీ బిడ్డలకు సమస్తమైన మేలులు జరుగునట్లుగా కృప చూపించమని ఎంతో కాలముగా ఎదురు చూచి ఘనకార్యములను మీరు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.